వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడడం, వాళ్ళని చంపేస్తానంటాం మన తప్పు కాదా? మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా? తప్పు దిద్దబడుతోందా? తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గర ఉండడం. ఒప్పు తప్పుని కప్పేస్తుంది ఎప్పటికైనా. ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది. కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి వెంటనే తీసుకెళ్ళి మనం ఇచ్చేయద్దా? కరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. కాదు కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా? కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని? ఆయన ఏం పిలవలేదే. శూర్పణకని వెళ్ళమని ఎవడు చెప్పాడు? శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వెళ్ళి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా? పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప? యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదుల తప్ప? రాముడు తప్పు చేశాడు అందుకని ఆయన యుద్ధానికి రావడం తప్పు అని అనడానికి మన దగ్గర ఏముంది ఆస్కారం? తప్పంతా మన దగ్గర ఉంది. కాబట్టి ఐశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. పరదారని కోరినటువంటి వాడెవడుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో, పరస్త్రీని కామంతో ముట్టుకున్నవాడెవరుంటాడో వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మను అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఏతన్నిమిత్తం వైదేహ్య భయం నః సుమహద్భవేత్ ఆహృతాసా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి. సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయిందంటే కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. నన క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచన లంక ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకాపట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యలో అవుదామన్నారు. ఏ ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ. ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు. అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతలవారి ఆలోచన బాగుందనుకో, చాలా బాగుందండి, ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు. అది నీ సౌశీల్యత. చాలా గొప్పవాడివి నువ్వు. కాదు నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు. తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరులు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను, నువ్వు చెప్పింది ఇందుకు తప్పు అనడం. ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఒప్పని తెలుసు. అసలు ఒప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు. ఒప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు. తాను మాట్లాడవలసి వస్తే ఆ ఒప్పు చెప్తున్న వాడిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికి వెడుతుంది? తన వినాశనానికి వెడుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి.
సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు, మనం అడుగుతున్నాం. అనుకుంటేనే అడగాలి. ఒక కార్యానికి పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన పెద్దరికానికి తగినవాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి. ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికానికి పాడు చేయకూడదు. నువ్వు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆయన పెద్దరికం ఉన్నవాడు, ఆయన నిర్వహణ సమర్థుడు, ఆయన చేస్తాడని నువ్వు నమ్మి ఉండాలి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ వేలు పెట్టకూడదు. స్వేచ్ఛ ఇచ్చేయాలి. నడిపించండి అనగలిగి ఉండాలి. ఇవి నిర్వాహకత్వం ఉండేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు. మీరు రాముణ్ణి చూడండి, ఇవి మీకు కనపడతాయి. నీలుణ్ణి పంపించి మళ్ళీ నీలుడి వెనక ఓ గూఢచారిని పంపించాడు. అదే రావణుడైతే ఎవ్వరిని నమ్మడు. ఎందుకు నమ్మడంటే వాడు చెయ్యడు అని ఒక అపనమ్మకం, చేస్తాడు అని నమ్మడం. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. చేసేవాడిని నమ్మకపోతే ప్రమాదం కదా అది. అసలు చెప్పినవాడి మాట వినడు. మంచి చెప్పిన వాడిని మీరు తరిమేశారనుకోండి, ఇక మంచి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారంటే మీ దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎవరుంటారంటే మీరు చెప్పిందే నిజమనే వాళ్ళే మీ దగ్గర ఉంటారు కదా. అందరినీ మీరు అడుగుతున్నట్టే ఉంటుంది, కానీ మీరు అందరినీ అడిగినట్టు సభ పెడతారు, కానీ మీరు అనుకున్నదే నిజం అవుతుంటుంది. ఇలాంటివి మీరు చూడలేదా? ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి. అందులో అవి రావణ సభలు అని గుర్తు. రామసభలు వేరుగా ఉంటాయి. కాబట్టి వినలేదు రావణుడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు విభీషణుడు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. తాను త్రికరణ శుద్ధిగా నమ్మి యథార్థమిది అనుకుని తాను చెప్తే దానికి స్పందన లేనప్పుడు, ఎవ్వరూ దాని మీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడు లేడు. ఆ సభలో తన మాటని పట్టుకుని నచ్చ చెప్పేవాడు లేడు. అంటే మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకం కావాలి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా తప్పని చెప్పేవాళ్ళు కారు. పోనీ ఒకడు చెప్పినా ఏమన్నా ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో ఆలోచించవలసిన విషయం ఉందండి అనేటపాటి ధైర్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సభలో చెప్పడం కన్నా రావణుడు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పడమే మంచిది. ఎందుకని? తాను సోదరుడు, వెళ్ళగలడు, మాట్లాడగలడు. వీళ్ళందరి మధ్యలో మాట్లాడి ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎవరు ఇక మాట్లాడరని తెలుసు. తన సోదరుణ్ణి రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు. ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మినవాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడు యొక్క ఔదార్యం, విభీషణుడు యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అబ్బో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ తిరుగుతున్నారు. కోలాహలం. ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు. ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు. కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి తమ్ముడా ఏవిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట్ట అని కౌగిలించుకోడు. ఆయన తెల్లవారకట్ట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదా నవరాత్రులు. శారదా నవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదా నవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదా నవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఇన్ని మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్రా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి? అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదట రావాలి, రాదు. చైత్రమాసం ముందు వస్తుంది, ఆశ్వీజ మాసం మధ్యలో గెడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? చైత్రంలో మొదలవదు,
ఆశ్వీజంలో మొదలవుతాయి. శారదా నవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే, ఆ తర్వాత నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం. శారదా నవరాత్రులు బాగా పట్టించిన వాడికి వసంత నవరాత్రులు పట్టిస్తాయి. ఇక శారదా నవరాత్రులు ముందు, వసంత నవరాత్రులు వెనక్కి వస్తాయి. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాల్ని తీసుకొచ్చారు పెద్దలు. దక్షిణాయనం ఉత్తరాయణం కింద అందుకని విభాగం చేశారు ఉపాసన. సరే, అది కాలము శారదా నవరాత్రులు ఆడావిడ అనుకోండి. కాబట్టి శారదా నవరాత్రులు సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేసినప్పుడు అది బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తాయి. అది తెల్లవారుజాము సమయం. తెల్లవారుజాము సమయం ఎప్పుడు శుభాన్ని కోరుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి ఈశ్వరోపాసన చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి అప్పుడైతే వింటాడేమో. వింటే ఏమవుతుంది, తనకేమీ సన్మానం అక్కర్లేదు, ఆయన బాగుపడతాడు. సోదర ప్రేమ. కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాడు. నిన్ననూ మాట్లాడాడు కదండి. నిన్న మాట్లాడింది తన కొరకు మాట్లాడాడు అని అర్థమైంది అనుకోండి, తన అభ్యున్నతి కొరకు మాట్లాడింది అని నమ్మాడు అనుకోండి. ఇప్పుడు చక్రవర్తిగా కూర్చోలేదుగా, రాజ్యసభ కాదుగా, అన్నగారు ఇల్లు, తమ్ముడు వెళ్ళాడు. అన్నగారు తమ్ముడిని కౌగిలించుకోవడానికి మర్యాదలు ఎందుకు? లేచి, తమ్ముడా ఏమిరా ఇంత పొద్దున్నే నా కోసం వచ్చావు, దా కూర్చో, ఏమిటి విశేషం అని అడగాలిగా. ఆయన ఏం మాట్లాడలేదు అన్నాడు. ఓ ఆసనం చూపించాడు, కూర్చో అంటే మళ్ళీ పొద్దున్నే వచ్చా ఏదో మొదలెడతాం ఏంటి అన్నట్లు విముఖంగా ఉన్నాడు. అంటే ఎప్పుడూ మంచి వినడానికి సిద్ధంగా ఉండడు. ఇది 10 తలకాయలున్నా నిలబడవు. శ్రీరామాయణ సందేశం అదే. నీకు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. నీకు చెప్పినా వినకపోవడం మాత్రం నీ కర్మ. కాలచోదిత, నువ్వు కాలము చేత ఆ ఫలితాన్ని పొందేయడానికి సిద్ధపడిపోతున్నావు. నిన్ను తప్పించడం ఎవరికి కుదరలేదు అని గుర్తు. కాబట్టి మనుష్య జీవితంలో పెద్దల మాట వినడం అన్నది ఎంత ముఖ్యమో మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రామాయణాన్ని. అంతేకాని ఏదో కథాపరంగా ఆ శ్లోకం చదివేసి విభీషణుడు వెళ్ళాడు ఇలా అన్నాడు, ఆయన కూర్చున్నాడని చెప్పడానికి నేను ఎందుకు అక్కర్లేదు. మనం ఏమన్వయం చేసుకోవాలో తెలుసుకోవలసి ఉంటుంది రామాయణం చదివితే. కాబట్టి యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే మాం పురీం తవ తదా ప్రభృతి దృశ్యంతే అశుభానినః. అన్నయ్య, నువ్వు ఏనాడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చోపెట్టావో ఆనాటి నుంచి లంకాపట్టణంలో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అంటే లంక పతనమైపోవడానికి సీతమ్మని నువ్వు తేవడమే కారణము అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దాని పతాక స్థాయి ఇప్పుడు జరగబోయే యుద్ధం. ఏమి కనపడ్డాయిరా అని అడుగుతావేమో. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంగహుతోప్యగ్ని న సమ్యక్ అభివర్తతే. ఎప్పుడైనా హోమం చేద్దాము అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చితే నువ్వు సీతమ్మని తీసుకొచ్చిన రోజు నుంచి చిటపట శబ్దాలతో విస్ఫులింగాలు వస్తున్నాయి అగ్నిహోత్రం నుంచి. ప్రసన్నంగా జ్వాల పైకి లేవట్లేదు. నాలుక అని ఎలా పుచ్చుకుంటుందో అగ్ని జ్వాల అలా పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే దేవతలందరూ తృప్తి పొందుతున్నారని గుర్తు. అగ్ని జ్వాల లేవట్లేదు. అగ్ని జ్వాల దగ్గర మీరు ఎందుకు ఉండలేరంటే ఇలా ఇలా వెనక్కి తప్పుకోవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? చిటపటలతో విస్ఫులింగాలు అంటారంటే రవ్వలు లేచి మీద పడుతున్నాయి అనుకోండి, పెటిల్లు పెటిల్లు అని పేలుతూ మీరు వాడవలసినటువంటి సమిధ జాగ్రత్తగా వెయ్యలేదని దేవతలు అప్రీతి చెందారు, పుచ్చుకోవట్లేదని గుర్తు. కాబట్టి జ్వాల బాగా లేచి నాలుకలు చాపి ఉండాలి హవిస్సు ఇచ్చేటప్పుడు. అన్నయ్య, ఆ రోజు నుంచి ఎక్కడ లంకలో హోమం చేసినా విస్ఫులింగాలు వస్తున్నాయి తప్ప నాలుక చాపి హవ్యవాహనుడు పుచ్చుకోవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తుంది. పొగొస్తుంది కానీ వెంటనే మంత్రభాగాన్ని ఆప్ చేసి పొగొస్తే మంట బాగా రగిలేటట్టుగా చేస్తారు. ఆ రగిలేటట్టుగా చేస్తే మళ్ళీ జ్వాల లేచిన తర్వాత మళ్ళీ మంత్రభాగం మొదలు పెడతారు. ఒకసారి కుడి చేయి మీరు చెయ్యేసుకుని మళ్ళీ మొదలు పెడతారు. మొదలుపెట్టి మళ్ళీ హవిస్సు ఇస్తారు. కానీ అసలు జ్వాల లేవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తోంది అగ్నిహోత్రం నుంచి. అదొక పెద్ద దోషం. కాబట్టి దుర్నిమిత్తం కిందకు వస్తోంది. మన ప్రయత్నానికి కూడా జ్వాల పైకి లేవట్లేదు. దానితో పాటుగా అగ్నిష్టేష్వగ్నిశాలాసు తదా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః.
ఎప్పుడైనా వంట చేసేటటువంటి ఇంట్లోకి పాము రాకూడదు. పాము వస్తే యజమాని వెళ్ళిపోతాడని గుర్తు. వంట ఇళ్లల్లో, లంకాపట్టణంలో ఉన్న వంట ఇళ్లల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి. వేదాధ్యయనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పాము ప్రవేశించదు, అసలు రాదు, సాధారణంగా రాదు. అందుకే రావి చెట్టు కింద ఎక్కువ కూర్చుంటారు, పాము తిరగదు. వేదాధ్యయనం జరిగేటటువంటి ప్రదేశాల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి. పైగా హోమం చేయడానికి సిద్ధం చేసినటువంటి చెరువులో, అంటే ఆ పదార్థంలో, హవ్యంలో ఎప్పుడూ కూడా చీమలు చచ్చిపోవడం కానీ, ఈగలు చచ్చిపోవడం కానీ అలాంటివి ఉండకూడదు. నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి వాటిని సిద్ధం చేసి ఇలా పట్టుకొచ్చి అక్కడ పెట్టి హవ్యం సమర్పిద్దాం అగ్నిహోత్రానికి ఇలా తీసేటప్పటికి చనిపోయిన చీమలు అందులో ఉంటున్నాయి. అంటే దూష్యం అయిపోతుంది హవ్యం, అసలు ఇవ్వడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి అటు అగ్నిహోత్రము పుచ్చుకోవట్ల, ఇక్కడ హవ్యము ఇవ్వడానికి యోగ్యంగా లేదు. అంటే దేవతల యొక్క అప్రీతి ఉంది, దేవతలు సిద్ధంగా లేరు అనుగ్రహించడానికి. దేవతానుగ్రహము దాని వలన కలగట్లేదని గుర్తు ఏది ఉందో అది స్పష్టంగా కనపడుతోందన్నయ్య. కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రతి ఇంటి యజమాని చచ్చిపోతాడు లంకలో, ప్రతి ఇంట యజమానులు పోతారు. అందుకే ఒక్క అంతఃపురంలో కాదు, అన్ని వంటిళ్లలో పాములు కనపడుతున్నాయి. అంటే లంకలో ఉన్న రాక్షసులందరూ రామరావణ యుద్ధంలో నశించిపోతారని గుర్తు. నీతో పోదన్నయ్య, అందరూ పోతారని గుర్తని చెప్తున్నాడు. కాబట్టి గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరాహ దీనమశ్వాహ ప్రహేషంతే నచగ్రాసాభినందిన. అన్నయ్య, ఎక్కడ చూసినా కూడా పాడి ఆవులు ఐశ్వర్యానికి గుర్తు. ఆవు బలిష్టంగా తెల్లగా హిమవత్ పర్వతంలా ఇంటి ముందు ఉండడమో, గోశాలలో ఉండడమో, గుళ్ళో ఉండడమో జరిగిందనుకోండి, ఎన్ని దోషాలని అది ఒక్కటి కాసేసుకుంటుంది. ఎన్ని దోషాలు జరగనివ్వండి, ఆవు కాసేసుకుంటుంది, దానికి ఆ శక్తి ఉంది. అందుకే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మీరు నేత్ర నిమీలనం చేశారనుకోండి, ఎదురుగుండా మన నిలబడద్దని చెప్తారు, పక్కకి వెళ్ళిపోండి అంటారు. రెండే పుచ్చుకోగలవు లోకంలో. ఒకటి కుంభం పోస్తారు, అన్నరాశి మీద మొదటి దృష్టి పడాలి. లేకపోతే పుచ్చుకోగలిగింది గో ఒక్కటే పుచ్చుకుంటుంది. అందుకే అసలు పూజ కూడా అభిముఖ పూజ లేదు మనకి శాస్త్రంలో. మీరు ఈశ్వరుడు యొక్క మూర్తికి ఎదురుగుండా కూర్చుని పూజ ఎప్పుడూ చేయకూడదు. మీరు అలా చేస్తే మీ తేజస్సు క్షీణిస్తుంది. అందుకే పెద్దలైన వారి ఇళ్లలో పూజా మందిరాలు మీరు చూడండి, ఎప్పుడూ అభిముఖ పూజ ఉండదు. మీ తేజస్సు ఈశ్వరుడి వల్ల పెరగాలి పూజలోని మీరు కోరుకుంటే మీరు తూర్పుకి తిరగాలి, ఈశ్వరుడు ఉత్తరానికి తిరగాలి. సింహాసనం ఉత్తరాన్ని చూస్తుంది, మీరు తూర్పుకి తిరిగి ఉంటారు. మీరు అందుకే ఎప్పుడైనా శంకరాచార్యులు వారు పూజ చేస్తున్నటువంటిది కానీ, లేకపోతే పెద్దలు చేస్తున్న పూజ కానీ మీరు చూడండి అంతవరకు. ఎందుకంటే భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తున్నది అక్కడ ఉంది. మీరు చూడండి, ఆయన ఎదురుగుండా కూర్చుని అభిషేకం చేస్తున్నారా? ఎప్పుడు చేయరు పెద్దలలాగా. ఒక పక్కకి కూర్చుని అభిషేకం చేస్తారు, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. నేను ఇలా తూర్పుకున్నాను అనుకోండి, నా స్వామి ఉత్తరానికి ఉన్నాడు అనుకోండి, నేను ఇలా పువ్వులు వేస్తుంటే ఆయన పాదాల మీద పడుతుంటాయి. నేను ఆయన పాదాలు ఒత్తితే నేను నా ఉత్తరీయంతో పాదాలు ఒత్తుతాను. ఆయన నన్ను చూశారనుకోండి, ఆయన తేజస్సుని తట్టుకోవడానికి నా ఉపాసనా బలం సరిపోదు, నా తేజస్సు క్షీణిస్తుంది ఎదురుగుండా కూర్చుంటే. అందుకని అభిముఖ పూజ లేదు లోకంలో. ఎప్పుడూ కూడా తూర్పుముఖంగానే దేవతానుగ్రహం కావాలంటే కూర్చోవాలి, దక్షిణాభిముఖంగా తిప్పకూడదు. కాబట్టి ఈశ్వరుణ్ణి తదనుగుణంగా ఐశ్వర్య సమృద్ధి గృహస్థు కోరుతాడు. కాబట్టి సాధారణంగా ఉత్తరాభిముఖంగా సింహాసనాన్ని నుంచి తూర్పుముఖంగా తను కూర్చుని పూజ చేస్తాడు. అది శాస్త్రీయమైన పూజ. ఆ పూజ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపుష్టం చేస్తుంది, మీరు చేసిన పూజ ఫలిస్తుంది దానివల్ల. కాబట్టి సరే, ఇది అయిపోయాక నన్ను చాలా అనుమానాలు అడక్కండి ఇలాంటి వాటి మీద. ఎందుకంటే ఇవి తేనె తుట్టెల్లాంటివి. ఇవి దీంట్లో మీరు పట్టుకోగలిగితే మర్మం తేలిగ్గా పట్టేసుకోవచ్చు, అది పెద్ద విశేషం ఏం కాదు. అది పట్టుకోకుండా దాన్ని చిలవలు పొలవలు చేసుకోకండి. కాబట్టి ఎందుకంటే నాకు భయం, మా ఇంటికి వచ్చేసారి చూడండి అంటారు, నేను ఇళ్ళకెళ్ళను, నేను ఎక్కడని చెప్పగలను. కాబట్టి ఆవులు నిష్కారణంగా చిక్కిపోతున్నాయి. ఆవు చిక్కిపోతుందంటే ఆవు జరుగుతున్నటువంటి దోషములను విరగగొట్టగలిగినటువంటి శక్తి ఆవులు కూడా కోల్పోతున్నాయి. ఇక ఇంతకన్నా అన్యాయం ఏముందన్నయ్య? ఎన్ని దోషాలనైనా ఆవు ఒక్కటి రక్షిస్తుంది. అది బలవర్ధకంగా ఇంటి ముందు నించునో గుళ్ళో నించునో ఉంటే మీరు అరటిపండు పెట్టారనుకోండి చాలు, ఆ ఆవు కాపాడేస్తుంది. ఆవుకు ఆ శక్తి ఉంది గోవుకి.
కానీ గోవులన్నీ శుష్కించిపోతున్నాయి లంకాపట్టణంలో. విమదా వీరకుంజరాహ, ఏనుగులు భద్రగజములను ఉంటాయి. భద్రగజములు అంటే పర్వతాల్లాగే ఉంటాయి, మీరు గురువాయూరులో చూడాలి వాటిని. అవి తొండం కిందకు వదిలితే నేలని ఈడుస్తాయి. అందుకని అవి తొండాన్ని వదిలేసింది అనుకోండి, ఇలాగా నేలకి తగలడం కాదు, నేలకి తగిలిన తర్వాత మళ్ళీ ఒక 3-4 అడుగుల తొండం నేల మీద పడుకుంటుంది. అంతేగాని కురచ తొండంతో ఉండదు. నేల మీద 3-4 అడుగుల తొండం పడుతుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇలా చుట్టుతుంది. ఇలా చుడితే ఒక 3-4 చుట్టలు చుట్టుకుని ఇలా పట్టుకుని ఉంటుంది. వదిలిందనుకోండి నేల మీదకి, అంతెత్తున కుంభస్థలం ఉంటే ఇంత కిందకి తొండం తగులుతూ నేల మీద మళ్ళీ ఓ 3-4 అడుగులు ఉంటుంది తొండం. అంతంత పెద్ద పెద్ద ఏనుగులైతే భద్రగజాలంటారు. అటువంటి భద్రగజాలు మదజలాల్ని స్రవించాలి. ఒక్క భద్రగజం మదజలాన్ని స్రవించట్లేదు. కాబట్టి దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు చాలా దీనంగా సకిలిస్తున్నాయి. అంటే నశించిపోయే కాలం దగ్గరికి వచ్చేసింది. నచ గ్రాసాభినందిన, గడ్డి వేస్తే సంతోషంగా గడ్డి పరకల పైకి తీసి నోరు అల్లార్చి తినాలి. ఎందుకంటే గుర్రం నోట్లో కళ్ళెం ఉంటుంది ఎప్పుడు. అది నోరు తెరిచి తినేటప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ కళ్ళెం అవి తీసేసిన తర్వాత గుర్రానికి కళ్ళకి కట్టిన గంతలు కూడా విప్పేసి గడ్డి వేస్తే గుర్రం గడ్డి తినడంలో ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది. పెద్ద నోరు తెరిచి దవడలు వేలాడుతూ పచ్చిగడ్డి తింటుంది. అది అలా తింటలేదు, పచ్చిగడ్డిని చూసి విముఖంగా పక్కకి వెళ్ళిపోతోంది. అంటే దుర్నిమిత్తం కనపడుతోంది అన్నయ్య. ఖరోష్ట్రాశ్వతరారాజన్ భిన్నరోమాహ స్రవంతిన, గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు వాటికి నిష్కారణంగా అన్నిటికీ వెంట్రుకలు ఊడిపోతున్నాయి. న స్వభావేవ తిష్టంతి విధానైరపి చింతితాహ, ఏవి ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. వాయసాహ సంఘశక్రూరా వ్యహరంతి సమంతత, గుంపులు గుంపులుగా కాకులు ప్రాతకాల వేళల్లోనూ అప్పుడు వచ్చి ఇళ్ల మీద కూర్చుని పెద్దగా అరుస్తున్నాయి క్రూరంగా. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘశ, ఇళ్ల యొక్క ప్రాకారముల మీద కూర్చుని అరుస్తున్నాయి. గృధ్రాశ్చ పరిలీయంతే పురీముపరిపిండితా ఉపపన్నాశ్చ సంధ్యేద్వే వ్యహరంత్య శివం శివాహ. గ్రద్దలు గుంపులు గుంపులుగా ఆకాశంలో లంకాపట్టణం మీద అలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఉభయ సంధ్యలలో, ప్రాతకాల సంధ్యయందు సాయంకాల సంధ్యయందు నక్కలు పట్టణంలోకి వచ్చి పెద్దగా ఊళ వేస్తున్నాయి. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే ఇది వైదేహి రాఘవాయ ప్రదీయతాం. అన్నయ్య, నేనే ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నావేమో, లంకలో అందరూ చూస్తున్నారు, అందరూ బెంగ పెట్టుకుంటున్నారు. ప్రహస్తుడికి కూడా ఈ విషయాలు తెలుసు, కానీ అతను నీ ముందు మాట్లాడడు. నీ ముందు ఎలా మాట్లాడతాడంటే నువ్వేది చెప్తే అదే మంచిని మాట్లాడతాడు, కానీ యథార్థం ఏమిటో ప్రహస్తుడికి తెలుసు, ప్రధానమంత్రికి తెలిసి మాట్లాడడం. అన్నయ్య, నీ క్షేమం కోరుకున్నవాణ్ణి కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను, నా మాట నమ్ము. నీవు కూడా చూడవచ్చు ఈ దుర్నిమిత్తములు. కాబట్టి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పేసి మనం సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు. అంటే రావణుడు అన్నాడు, భయం న పశ్యామి కుతశ్చిదప్యహం నరాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం సురై సహేంద్రైరపి సంగత కదా మామాగ్రత స్వాస్థ్యతి లక్ష్మణాగ్రజ. సీతమ్మని మళ్ళీ రాముడు పొందడం అనేటటువంటిది ఒక్కనాటికి జరగదు, నేను ఇవ్వను. ఇంద్రుడితో కలిసి, దేవతలతో కలిసి లక్ష్మణాగ్రజుడైన రాముడు వచ్చినా నా ముందు నిలబడలేడు. నీకు కనపడుతున్నవి నాకు కనపట్టలేదు, కాబట్టి నువ్వు బయలుదేరవచ్చు. ఇది కదండి మూర్ఖత్వం అంటే. ఇప్పుడు ఆయన చెప్పిన దుర్నిమిత్తాలు చూడడానికి రాత్రి ఎప్పుడో చూడాలన్నాయా, 1 గంటకు అలారం పెట్టుకుని లేచి కాదు, లేచి పైకి వచ్చేలా నిలబడి చూస్తే నిజంగా వెంట్రుకలు ఊడిపోతున్నాయో లేదో, ఒంటిలకి కంచరగాడిదలకి గుర్రాలు గడ్డి తినకుండా ఏడుస్తున్నాయో లేదో, భద్రగజాలకు మదజలం స్రవించట్లేదని ఇన్ని తెలుస్తాయి. ఆయన వినడు, నాకేమీ కనపట్టలేదని చెప్పాడు. నాకేమీ, నువ్వు అనుకున్నంత కష్టమేది నాకేం కనపట్టలేదు, ఎవడూ మన్నేమీ చేయలేడు, నువ్వు బయలుదేరన్నాడు. ఇంకా ఆయన ఎందుకుంటాడు? మహాత్ముడైన వాడి పని ఏమిటంటే తన కర్తవ్యం తాను చేయడం. ఆయన కర్తవ్యం ఏమిటి? మంచి మాట చెప్పడం, అంతవరకే. పుచ్చుకుంటే అభ్యున్నతి, పుచ్చుకోకపోతే
ఆయన ఏం చేస్తాడు? తన కర్తవ్యం అయిపోయింది. హనుమ ఏం చేశారు నిన్న? అంతే. కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అకస్మాత్తుగా వానర సైన్యం అంతా బయలుదేరిపోయి సముద్రం దగ్గరికి వచ్చేసింది అని తెలుసుకున్నాడు. వాళ్ళు బయలుదేరి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి వచ్చేసారు. ఇప్పుడు తాను రథం పూంచి సభామంటపానికి వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ చాలా వేగంగా సభకి రమ్మంటున్నానని చెప్పండి అని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. వీరాధివీరులందరూ కూర్చున్నారు. ఎవరు మాట్లాడతారు ఆయనతో? ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశాడు. నేను వర్ణించలేను, కానీ ఒక్క మాట చెప్తాను. ఆయన సీతమ్మ తల్లి యొక్క అంగాంగములను వర్ణించి ఆమెని చూసినప్పటి నుంచి నాకు విశేషమైన కామ ప్రచోదనం కలిగింది. ఆమెని పొందితే తప్ప నేను సంతోషంగా ఉండలేను. కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చి లంకాపట్టణంలో అశోక వృక్షం కింద పెట్టిన మాట సత్యమే, నేనే అపహరించి తీసుకొచ్చాను అని అన్నాడు. సాతు సంవత్సరం కాలం మామ యాచత భామిని ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయతలోచన. ఇంతకన్నా దారుణమైన అబద్ధం ఇంకోటి ఉండదు. నేను సీతమ్మ తల్లిని తెచ్చి, సీతమ్మ తల్లి అన్న మాట నేనంటున్నాను కానీ ఆయన అంటాడండి? అనడు. కానీ ఆయన అన్నట్టు నేను అనలేను, అందుకని అలా అనలేను అంతే. అంటే నువ్వు ఇలా చెప్పావు కదా అలా అన్నాడా అని అడక్కండి. కాబట్టి ఆవిడ్ని తీసుకొచ్చి నేను శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాను. ఆవిడ నన్ను ఓ సంవత్సరం రాముడి గురించి చూస్తాను అని అడిగింది అన్నాడు. అలా అడిగిందా సీతమ్మ తల్లి? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానని చెప్పిందా? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానంటే ఏమిటి దాని అర్థం? సంవత్సరంలో రాముడు రాకపోతే ఎంత పెద్ద అబద్ధం ఆడాడో చూడండి. అంటే ఈ అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇలా చెప్పకపోతే వచ్చేటటువంటి లాభం ఏమిటి అన్నది ఆయనకు అనవసరం. అవతల వాళ్ళ యొక్క శీలానికి ఎంత పెద్ద మత్స వస్తుంది మనం అలా మాట్లాడితే అనుకున్నా, తాను అలా మాట్లాడతాడు. అంటే ఇంచుమించు ఆమె తనకి వశురాలైనట్టుగా మాట్లాడాడు. కాబట్టి 10 నెలలు గడిచిపోయాయి. ఇంకొక 2 నెలలు రాముడు రాకపోతే సీత నాదవుతుంది. అది ఆయన ప్రతిపాదన. 1 సంవత్సరం సమయం అడిగింది. ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయతలోచన. నేను ఇత పూర్వం దేవతల మీదకి యుద్ధాలకు వెళ్ళాను, ఎంతమంది మీదో యుద్ధం చేశాను. అప్పుడు మీ అందరూ నన్ను అనుగమించారు, నా పక్కన సహాయంగా నిలబడ్డారు. నా విజయం మీ విజయం. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో మీ అందరూ పాలు పంచుకుని విజయాన్ని సాధించి పెట్టవలసింది అని అడిగాడు. అప్పుడు వెళ్ళావంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు యుద్ధం అసలు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైన ఏడాది లోపల రాముడు వస్తే అని ఆవిడ అననే లేదు. నా తల్లి ఎన్నటికీ ఆ మాట అందో. అన్న రాముడు వచ్చేస్తున్నాడుగా, నువ్వు ఇచ్చేయాలిగా సీతమ్మని. అంటే రావణుడంత అబద్ధాల కోరు నిర్మోహమాటంగా సభలో పెద్దల దగ్గర తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంత నిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి దారుణమైన శీలం ఉన్నటువంటి వాడు. ఈ మాటలు చెప్తే ఇత పూర్వం సభ నిర్వహించినప్పుడు కుంభకర్ణుడు లేడు. ఆయన ఆ రోజు లేచాడు. ఆయన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేస్తూ ఉంటాడు. ఆయనకు అదో కర్మ. బ్రహ్మగారి దగ్గర వరం అడుగుదాం అనుకుంటే అది అలా అయింది ఆయనకి. అదే నేను కుంభకర్ణుడి వధ గురించి యుద్ధం వచ్చినప్పుడు నేను మీతో మనవి చేస్తాను. యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహాహృత సకృత్సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వమేతన్మహారాజా కృతమ ప్రతిమం తవ విధీయేత సహస్మాభిః అదావే వాస్య కర్మణః. ఆయన అన్నాడు, యమున తన ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా ప్రవహిస్తుందో అలా యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహాహృత. నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని రావడానికి ముందరే మమ్మల్ని సంప్రదించి ఉండవలసింది. కానీ నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో అది చేసేసావు. చేసేసిన తరువాత ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నావు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మేము వద్దన్నాం, వద్దు సీతమ్మని తీసుకురావద్దు అన్నాం. ఆగుతుందా? చేయవలసిన పని చేసేసావుగా. ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది అని మేము అంటాం. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి సభ పెట్టడం ఎందుకు? మమ్మల్ని అడగడం ఎందుకు? దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? చేసే ముందే యుక్తాయుక్త విచక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసే పని.
అన్నా ఆయన అన్నాడు, సరే చెయ్యవలసిందేదో చేసేసావు, ఇక బెంగబెట్టుకోకు, నేనున్నాను కదా, నేను కార్యాన్ని దిద్దుతాను, నేను రామలక్ష్మణుల్ని సంహరించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను. పునర్మాంసద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహం తస్య పాస్యామి రుధిరం కామమాశ్వస. రాముడు నా గుండెల మీదకి ఒక బాణాన్ని ప్రయోగించి రెండవ బాణాన్ని ప్రయోగించడం కోసమని బాణం తీస్తాడు. ఎందుకంటే నేను పర్వతాకార సన్నిభుణ్ణి కదా, నా మీద రెండో బాణం ప్రయోగిద్దామని రాముడు బాణం తీసే లోపలే నేను వెళ్ళి రామలక్ష్మణుల మీద పడి వాళ్ళ శరీరంలో ఉన్న నెత్తురంతా తాగేస్తాను. రామలక్ష్మణులు పడిపోయిన తరువాత మిగిలినటువంటి వానరములన్నింటినీ కూడా నేను భక్షించేస్తాను. కాబట్టి ఇంక నీకేం కావాలి, ఇంక నీకేం భయం లేదు. నేను నీకు మాటిస్తున్నాను, నా సాధ్యమైనంత యుద్ధము చేసి నీకు విజయాన్ని సాధించి పెడతాను. రమస్వకామం పిపచాగ్ర్యవారుణీం కురుష్వకార్యాని హితాని విజ్వర మయాతురాగే గమితేయమక్షయం చిరాయ సీతా విషగా భవిష్యతి. అందులో యథారాజా తథా ప్రజ, అందరి బుద్ధులు అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంక ఈ విషయాలన్నీ మర్చిపో, హాయిగా వెళ్ళి మద్యాన్ని తాగు, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ చేసేసేయి, సంతోషంగా హాయిగా గడుపు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మ నీకు ఇంకా శాశ్వతంగా వశురాలైపోతుంది అన్నాడు. అన్న తరువాత అక్కడ జరిగినటువంటి సభలో ఇంద్రజిత్తు, మిగిలిన ప్రహస్తుడు మొదలైనటువంటి రాక్షసులు చాలా తక్కువ చేసి రామలక్ష్మణుల గురించి మాట్లాడి, అది పెద్ద విషయం ఏమిటి, మేము వెళ్ళి వాళ్ళని సంహరిస్తామన్నట్టుగా 1కి 10 మార్లు మాట్లాడుతుంటే విభీషణుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఉండలేక ఆయన అన్నాడు, మీరనుకున్నంత తేలిక కాదు రావణ, నీకు శత్రువు ఎక్కడో లేడు, నీ శత్రువు నీ కొడుకు రూపంలో ఉన్నాడు. అసలు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి, ఇది విభీషణుడు నొచ్చుకున్నది. ఈ సభకి ఇంద్రజిత్తుని పిలవడం మొదటి తప్పు, వచ్చి బాలుడైన ఇంద్రజిత్తు మాట్లాడడం రెండో తప్పు, మాట్లాడినందుకు వాడిని శిక్షించవలసి ఉన్నా శిక్షించకపోవడం మూడో తప్పు. ఈ సభకి పిలిచి ఇంద్రజిత్తు మాట్లాడుతుంటే విన్నందుకు నిన్ను దండించాలన్నాడు. ఏ తండ్రి తాను ఒక కాంతని ఎత్తుకొచ్చానని, ఆమె మీద తనకి కామ ఉందని, ఆవిడ భర్త వచ్చేస్తున్నాడని యుద్ధం చేయమని తన కొడుకుని అడిగితే ఆ కొడుకు లేచి నిలబడి, నాన్నగారు మీకేం పర్వాలేదు, మీరు ఆవిడని అనుభవించండి, నేను యుద్ధం చేస్తానని ఒక కొడుకు అనొచ్చా? అసలు అది సభ, అది తండ్రి కొడుక, అక్కడ నేను పినతండ్రిగా కూర్చుని విననా? ఎంత అసహ్యంగా ఉంది. ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు కొడుకు కాడు, కొడుకు రూపంలో ఉన్న శత్రువు బాలుడు. వీడి సభకెందుకు అసలు? వీడిని రమ్మన్నది ఎవరు? వీడిని ఇలా మాట్లాడమన్నది ఎవరు? వీడి అహంకారం ఏమిటి? ఏమనుకుంటున్నాడు రామలక్ష్మణులు అంటే? రావణ, పిలిచినందుకు నిన్ను, వచ్చినందుకు వాణ్ణి, ఇద్దరినీ దండించాలి సభకన్నాడు. అని ఆయన అన్నాడు, ధనాని రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ నిహవీత శోకాహ. ఇప్పటికైనా నా మాట విను, రామచంద్రమూర్తి కోదండాన్ని చేత పట్టుకుని బంగారు బాణములు విడుదల చేస్తే ఈ లంకాపట్టణం ఆయన ముందు నిలబడదు. ఇవాళ నీతో కలిసి వీళ్ళందరూ ఎవరం రామలక్ష్మణుల్ని నిగ్రహించగలమని డాంబికాలు పలుకుతున్నారో వీళ్లల్లో ఒక్కడు రామలక్ష్మణుల ముందు నిలబడగలిగిన వాడు లేడు, నువ్వు కూడా నిలబడవు. కాబట్టి నా మాట విని మంచి మంచి బహుమానములతో, మణిమాణిక్యములతో, చీనాంబరములతో ఆ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి నువ్వు కృతకృత్యుడవు కా అన్నాడు. అంటే రావణుడు ఇంతమంది ఎదురుగుండా ఉండగా తన పనుపున యుద్ధం చేస్తానని ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆయన కోరుకున్నట్టు కదండి ఉండాలి. ధర్మం చెప్తే ఆయన వినడం. ధర్మం చెప్పేవాడు కూడా ఇలా మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువైపుకి మెల్లిగా చేరడం మొదలు పెడితే అందుకని ఉండడానికి వీల్లేదు విభీషణుడు. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, ఇది రాముడికి రావణుడికి ఉండేటటువంటి తేడా. రాముడు వింటాడు, ఒకవేళ తాను విన్న మాట ప్రకారం చెయ్యకూడదనుకుంటే ఎందుకు తాను చెయ్యట్లేదో చెప్పి చేస్తాడు. రావణుడు అలా ఉండదు, తను అనుకున్నట్టు ఉండని వాడిని పంపించేయడానికి మాట్లాడతాడు తప్ప అవతలవాడు మాట్లాడిన మాటల్లో సారము లేదన్న దాన్ని ఖండించి చూపించలేడు, ఎందుకంటే తప్పు తన దగ్గర ఉంటుంది కాబట్టి.
సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. ఒక శ్రేష్టమైన వాక్కుని విభీషణుడు చెప్తే ఆదరించలేక కాలచోదితుడై, అంటే మృత్యువును పొందవలసినటువంటి విధానము ఈశ్వరుడి చేత నిర్ణయింపబడిన కారణము చేత రావణుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. వసేత్సహ సపత్నేన క్రుద్ధేనా సీవిశేషవా నతు మిత్ర ప్రమాదేన సంవసేచ్ఛత్రునా సహా. శత్రువు సర్పం కన్నా భయంకరమైనటువంటి వాడు. వసేత్సహ సపత్నేన, ఒక పాము ఇంట్లో ఉందనుకోండి, పాము ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో, నిర్భయంగా ఉండొచ్చేమో. కానీ క్రుద్ధేనా సీవిషేణవా, చాలా క్రోధాన్ని మనసులో పెంచుకుని పైకి మంచివాళ్ళ నటిస్తూ ఉన్నటువంటి వాడు అంతఃపురంలో తిరుగుతుంటే మాత్రం నతు మిత్ర ప్రమాదేన, అటువంటి వాడు ఉండగా వాడితో కలిసి ఉండడం అనేటటువంటిది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఎవరు మిత్రుల్లా ఉండి శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్దేశం. విభీషణుడు జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. నేను ఎంతోమంది జ్ఞాతుల్ని చూశాను. వాళ్ళందరికీ ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి ఆపద వస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు తప్ప నిజంగా ఆపదలో ఉన్న జ్ఞాతిని ఆదుకునేటటువంటి వాడు లోకంలో ఉండడు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రక్షస జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చ. నేను ఇంతటి గొప్ప కార్యదక్షుణ్ణి, ఇంతటి విద్వాంసుణ్ణి, ఇంతటి ధర్మస్వభావం ఉన్నవాణ్ణి, నన్ను పట్టుకునంత నింద చేస్తున్నావే, ఆధారం లేకుండా అలా మాట్లాడుతున్నావే, దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఉన్నతి స్థితికి చేరినటువంటి వాణ్ణి చూసి ఓర్చలేని గుణంతో మాట్లాడుతున్నావు అనుకోవాలి. తాను విద్వాంసుట్ట, తాను ధర్మతత్పరుట్ట. కాబట్టి అటువంటి వాణ్ణి చూసి, కార్యశూరుణ్ణి చూసి విభీషణుడు కడుపులో మండిపోతున్నట్ట. అందుకని ఆయన ఉన్నతిని చూడలేక ఇలా మాట్లాడుతున్నట్ట అని ఆయన అన్నాడు. గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు మాట్లాడుకున్నాయి అని పెద్దలు చెప్తుంటారు. ఆ ఏనుగులు మాట్లాడుకున్న మాటలు నీకు చెప్తాను విభీషణ. నాగ్నిర్నాన్యాని శస్త్రాణి నన పాశాభయావహాః ఘోరాః సార్ధ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాః. మనకి అగ్ని వలన భయం లేదు, శస్త్రముల వలన భయం లేదు, కానీ సాటి ఏనుగుల వలననే మనకి భయమని ఏనుగుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి ఆ ఏనుగులు మాట్లాడుకున్నాయి. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేనత్ర సంశయః కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చనః. మనకి అంటూ భయం ఉంటే కేవలము జ్ఞాతి వలననే తప్ప ఇతరుల వలన భయం లేదు. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణేదమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. రావణాసురుడు చెప్పిన నీతి సుమండి. ఆయన అంటాడు, ఏనుగులు అన్నాయి విద్యతే గోషు సంపన్నం, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. విద్యతే బ్రాహ్మణే దమః, ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన వలన మనకి కూడా కలుగుతుంది. విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలు ఉన్న చోట చాపల్యము కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు. విద్యచే జ్ఞాతితో భయం, జ్ఞాతి ఎక్కడుంటాడో అక్కడ భయం కలుగుతుంది. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతశ్చ జ్ఞాతీనాం మూర్ధ్య వ్యవస్థితః. ఎప్పుడూ కూడా జ్ఞాతి అనేటటువంటి వాడు ఐశ్వర్యవంతుడు, ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాణ్ణి చూసి అసూయ పెంచుకుని మాట్లాడుతుంటాడు తప్ప ఆదరంతో ఆయనతో కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. శరత్కాలంలో ఉన్న మేఘం వస్తే మాత్రం అది ఎప్పుడైనా వర్షబిందువుని విడిచిపెడుతుందా, భూమికి ఉపకారం చేస్తుందా? జ్ఞాతి కూడా అంతే, కృతజ్ఞుడు, ఎప్పుడూ ఉపకారం చెయ్యడు అని. యథా మధుకరస్తాత్ రసం విందన్న విద్యతే తథా త్వమపి తత్రైవ తథా నార్యేషు సహృదం. జ్ఞాతులు ఎలా ఉంటారో తెలుసా? తుమ్మెద తేనె ఉన్నప్పుడు పువ్వు మీద వాలి తేనె తాగేసి ఆ పువ్వులో తేనె అయిపోయిందంటే పక్క పువ్వు మీదకి వెళ్ళిపోయినట్టు ఈయన దగ్గర సుఖాలన్నీ పొందేసి ఈయనకి ఆపద వచ్చినప్పుడు వదిలేసి ఎవరి దగ్గర సమర్థత ఉందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ధర్మం రాముడి దగ్గర ఉంది కాబట్టి ధర్మం ఉన్న రాముడి దగ్గరికి నువ్వు వెడతావు అన్న విషయాన్ని ఎత్తి పొడిచి
నువ్వు సుఖాల కోసం, సంతోషాల కోసం, సంపదల కోసం రాముడి దగ్గరికి ఎడుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు. అంటూ ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాదీ విభీషణ ఉత్పపాత గదాపాణి చతుర్భి సహ రాక్షసై. ఈ మాటలు విన్నటువంటి విభీషణుడు తన 4 మంత్రులతో కలిసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయి అన్నాడు, జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మపదే స్థిత ఇదం తు పరుషం వాక్యం న క్షమామ్యన్ నృతం తవా. తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం, పెద్దన్నగారు. కాబట్టి ఆయన మంచి మాట్లాడని, చెడు మాట్లాడని, తమ్ముడు మాట్లాడకూడదు. కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను. కానీ అన్నయ్య, నువ్వు ఇవాళ మాట్లాడి